వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. ఈ రోజైతే నేను నా ఫ్యామిలీతో కలిసి వినాయకుడి పందిర్లో వినాయక విగ్రహాలు చూసి దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. మా మోక్షిత్ హాయ్ చెప్తున్నాడు, అలాగే హనీ అండ్ మురళి కూడా హాయ్ చెప్తున్నారు. సో ఫస్ట్ మేమైతే ఎంవిపిలో ఉన్న అయోధ్య థీమ్ వినాయకుని చూడడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఎంట్రన్స్లో రాముడి విగ్రహం అయితే కనుక చాలా బాగుందండి. అండ్ టోకెన్ తీసుకొని మేము లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాం. లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం. హనీ అయితే కంగారు పెట్టేస్తున్నాడు తెలుసా, పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటుంది కదా. అలా మీకు దగ్గరలో ఫ్లోటింగ్ స్టోన్ ఉంటుందండి. సీతాదేవి కోసం వానర్స్ అని నిర్మించారు కదండి ఫ్లోటింగ్ స్టోన్, రామసేతు, అందులో ఒక రాయి. మొత్తానికి లోపలికి వెళ్ళి చూడంగానే కళ్ళు అదిరిపోయేలా ఉందండి. అండ్ ఆ కింద కనిపిస్తున్న బాలగణేష్ని మన అయోధ్యలో బాలరాముణ్ణి చేసి మిగిలిన రాయితో ఇక్కడ బాలగణేష్ని చేశారంట. వినాయక చవితి పండుగలో క్రియేటివిటీ అంటే గుర్తొచ్చేది రెల్లి వీధి జాలారపేట. నెక్స్ట్ అక్కడికే స్టార్ట్ అయిపోయాం. ఈ విగ్రహం అయితే మా కింగ్ ఫిషర్ టీం వాళ్ళు పెట్టింది. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకోవడంలో నాకు ఎంతో ప్రోత్సహించిన టీం అందరినీ ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు వీళ్ళందరితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. వీళ్ళ చేతుల మీదుగా పెరిగిన దాన్ని నేను. వీళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఇంకా చాలా మంది టీం మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. నెక్స్ట్ అయితే మేము మా ఏరియా రెల్లి వీధి జాలారపేట, క్రియేటివిటీ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో ఆ ఏరియాలో బొమ్మలన్నీ కూడా గైస్ ముందు చూపించబోయే బొమ్మలన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వ్లాగ్ ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ పండగల్లో స్పెషల్ వీధిలో మూవీస్ వేస్తారు. మీ అందరికి గుర్తొచ్చిందా? అది చూడగానే నాకు నిజంగా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయండి. దట్టు వాళ్ళు వేసిన మూవీ ఎవరిదో తెలుసా? మన డార్లింగ్ ప్రభాస్ ది సలార్. అప్పుడు మూవీస్ టైంలోని భోజనాలు చేసేసి ముందున్న ప్లేసెస్ కోసం త్వరగా పేరెంట్స్ తో పాటు వెళ్ళిపోయి కూర్చున్న రోజులన్నీ గుర్తొచ్చాయండి నాకైతే. మన ఇన్స్టాలో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్న పుష్ప థీమ్ వినాయకుడు. ఇదైతే క్రికెట్ థీమ్ వినాయకుడు. ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్ లో కమిటీ కుర్రాలు మూవీ ఇస్ ద బెస్ట్ మూవీ అండి. చిన్నప్పుడు మెమరీస్ అన్ని కూడా చాలా బాగా గుర్తు చేసుకున్నాం ఈ మూవీ చూసిన తర్వాత. కుర్రాళ్ళందరూ పూనుకొని జరుపుకునే పండగే వినాయక చవితి అండి. నెక్స్ట్ అయితే మేము దొండపర్తి 50 అడుగుల వినాయకుని విగ్రహం చూడడానికి వెళ్ళామండి. ఇవన్నీ చూస్తుంటే మాకైతే నిజంగా కన్నుల పండుగలా అనిపించిందండి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, బట్ నేను అవన్నీ కూడా ఈ వ్లాగ్లో కంప్లీట్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా ప్లాన్ చేస్తాను. ఒక్కదాన్ని మించి ఒక్కొక్కటి ఉన్నాయండి ఈ ఇయర్ అయితే గనక ఒక్కొక్క విగ్రహాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మన డిప్యూటీ సీఎం థీమ్. సో గైస్ నేనైతే ఈ వీడియోని
అన్ని పందిర్లు తిరిగి కొంచెం కష్టపడే చేశాను. సో ఈ వీడియోకి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ అన్ని విగ్రహాల్లో ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీలైతే మా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.